అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. వీడియో మొత్తం చూసాక వీడియో గనుక నచ్చితే చిన్న లైక్ వేసుకొని వెళ్ళండి. అమ్మ అయితే నిన్న ఊరొచ్చింది. ఊరికొచ్చిందంటే గనుక అసలు ఖాళీగా ఉండదు, ఏదో ఒక వర్క్ పెట్టుకుంటుంది. మల్లెపూలు అయితే ఇది ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలా పూలు పూస్తాయి, అసలు నిండుగా పూసి రాలిపోతుంటాయి. ఈసారి కనకాంబరం మొక్కలకి కూడా బాగా నీళ్ళు వేసానన్నమాట, అందుకే పువ్వులు చాలా వచ్చాయి. అలాగే ఈ రోజు ఒక చిన్న పని ఉంది, అదేంటంటే తులసమ్మని మార్చుకోవటము. మేము హాస్పిటల్ కి తిరుగుతూ ఉన్నాం కదా, అప్పుడు నిద్రపోయినట్టుగా అయిందనమాట. ఇంకా అది మార్చుకోవాలి. ఆలోచిస్తున్నావు ఈ బిడ్డలు నన్ను ఇంట్లో వేసి బయట పోయి చేరిండ్రు, నాకు ఉబ్బరిస్తుంది కదా. కరెంటు పోయిందమ్మా. నా బంగారు తల్లి ఇంట్లో వండుకొని మంచిగా ఆడుకుంటుంది. ఈ గుండుగాడేమో నీళ్ళతో నాటబెట్టిండు. ఎప్పుడు ముక్కు గారుతూనే ఉంటుంది, అయినా సరే ఎప్పుడు నీళ్ళల్లో ఆడుకుంటూనే ఉంటాడు. వాడి బాధకి ఇక మేమైతే వాల్ బంద్ చేసుకొని పెట్టుకుంటాం. ఇంకా తినేసిన తర్వాత అమ్మ అయితే ఒట్టిమిరపకాయలకి తొడిమెలు అయితే తీస్తుంది. ఇంట్లో అయితే కారం పొడి నిండుకున్నది. ప్రస్తుతానికి షాప్ దగ్గర తెచ్చుకున్నదే మేము వాడుకుంటున్నాము. 3 కేజీలు అయితే తీసుకున్నాం అన్నమాట మిరపకాయలని. అంతకంటే తక్కువే ఉన్నట్టున్నాయి ఇవి. నేను తీస్తా అంటే ఇంకా మాటికి పాప ఏడుస్తుంటుంది, పాప దగ్గరికి వెళ్ళాలి, కారం అయితే కష్టం, వద్దులే నేను వస్తాను కదా తీస్తానన్నది అమ్మ. అందుకని ఇంకా ఇన్ని డేస్ వరకు అయితే మేము కారం పొడి షాప్ దగ్గర ఉన్నదే వాడుకున్నాము. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత తొడిమెలు అయితే తీస్తుంది. మహబూబ్ నగర్లో ఎండుమిర్చి రేట్ వచ్చేసి 200 మేమేమో 230కి తీసుకున్నాం. ఇంకా అంతే, ప్రాంతాన్ని బట్టి రేట్లు మారుతుంటాయి. ఇంకా ఈ రోజు అయితే నేను నాకు పాపకి డ్రెస్ అయితే కుడదాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసము చైర్ ఖాళీ చేస్తున్నా, కూర్చొని కుట్టాలి కాబట్టి. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో అయితే వేసాను, కానీ ఇంకా మడత పెట్టలేదు అనమాట, అలాగే ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసి పక్కనైతే వేస్తున్నాను. ఈ రోజు ఎలాగైనా మడత పెట్టేయాలి వాటిని కూడా. మిషన్ కుట్టక చాలా డేస్ అయిపోతుంది కదా, అందుకేనేమో అసలు మిషన్ మీద కూర్చుందామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు, కుట్టాలనిపించటం లేదు. కానీ నాకు ఇదొక డ్రీమ్ అనమాట, సేమ్ వేసుకోవాలి నేను పాప అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్. ప్రస్తుతానికైతే ఒక డైలీ వేర్ శారీతో అయితే కుడుతున్నాను నాకు పాపకి. ఇంట్లో వేరే శారీస్ కూడా ఉన్నాయి, కొంచెం మంచిగా గ్రాండ్ గా ఉండేలాగా తర్వాత కుట్టుకుందాం. బ్లౌజ్ పీసులు చాలా దాచిపెట్టాను కుడదామని, కాకపోతే అన్ని పింక్ కలరే ఉన్నాయి. నార్మల్ గా మోటార్ ని కింద పెట్టి తొక్కితే కాలు సరిగ్గా అందదనమాట, అందుకని కొంచెం హైట్ గా ఉండేలాగా ఏదైనా వేసుకుంటాను. నైటీ అయితే మడత పెట్టి వేసాను. మోటార్ ఉంది కాబట్టి కుడుతున్నాను, లేదంటే తొక్కటం అయితే అసలు దీని జోలికి వచ్చేదాన్ని కాదు ఇప్పటంతలా. మోటార్ పెట్టుకున్నా కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇక మళ్ళా కరెంట్ పోతుంటది, వెయిట్ చేయాలి, చిరాకు వస్తుంది. నేనైతే నాకు ఒక బ్లాక్ డ్రెస్ ఉంది కదా, దాంతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇంకా పాపకైతే రెడీమేడ్ దాంతోనే చూస్తున్నాను, కాకపోతే అది కాస్త చిన్నగా ఉంది, నేను హైట్ ఎక్కువ పెట్టాలి. ఆడపిల్లలు అన్ని కళలు నేర్చుకోవటం బెటర్, ఎందుకంటే కొన్ని టైంలలో మనకి అవసరం పడుతుంది అనమాట. అప్పట్లో అయితే చాలా మందికి మిషన్ నేర్పించే వాళ్ళంట, ఇప్పుడు కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు, ఇంటింటికి ఒక మిషన్ అయింది. పల్లెటూర్లలో కుట్టినా అంత లాభం ఉండదు, కానీ సిటీలలో అయితే కుడితే మాత్రం మంచిగా బతికేయచ్చు. ఇక్కడ రేట్లకి అక్కడ రేట్లకి చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను బట్టలు కట్ చేసే ప్రతిసారి ఈ చాక్ పీస్ ని వెతుకుతానే ఉండాలి. వీడియోలో కనిపించింది, జారుకుంటూ వెళ్ళిపోయింది కదా. ఈ చాక్ పీస్లను వెతికి కొన్నిసార్లు చిరాకు వస్తుంది కదా టైలర్స్ కి. కరెక్ట్ గా అవసరమైన టైంలో చాక్ పీసులు కనిపించవు, టేప్లు కనిపించవు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ కనిపించవు. అవి వెతకటానికి సగం టైం వేస్ట్ అవుతుంది. కొందరు స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు రికార్డ్స్ తయారు చేస్తారు కదా, ఆ రికార్డ్స్ చూడాలంటే మాత్రం నాకు చాలా ఇష్టము. ఆ రికార్డ్ ఓపెన్ చేస్తే చాలు, చిన్న బుడ్డి ఫ్రాక్లు ప్రతి ఒక్కటి లైన్ గా పెడతారు, అసలు ఎంత మంచిగా ఉంటాయో. నేను ఒక 2-3 రికార్డ్స్ అయితే చూశాను, చూడటానికి మాత్రం అసలు 2 కాళ్ళు సరిపోవు, అంత బాగా అనిపిస్తుంది ఎందుకో వాటిని చూస్తే. ఇంకా వాటిలో చాలా వరకు సూత్తోని కుట్టినవే ఉంటాయి. ఇక్కడైతే నేను లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఎలా ఉందో అలాగైతే కట్ చేసుకోను, నార్మల్ గా ఒక డబ్బా షేప్ లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటా. పెద్ద కుట్టు పెట్టి మొత్తం చుట్టూరా అతికేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. అలా అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఈ స్టిచ్చింగ్ కనుక స్టార్ట్ చేసినాం అనుకోండి, సపరేట్ గా ఎక్సర్సైజ్లు అవసరం లేదు. ఈ ఫ్రాక్లు కుడతాం కదా, వీటిని కట్ చేయడానికే ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. కాకపోతే కూర్చొని కుట్టాలి కాబట్టి పొట్టు వస్తుందేమో. నేను ఈ ఫ్రాక్స్ అన్ని కుట్టడం కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. మనకు పూర్తిగా స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ లేదు అనుకుంటే గనుక దాంట్లో చూసి నేర్చుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. లేదు మాకు కొంచెం తెలుసు అనుకున్న వాళ్ళు ఇంకా వెరైటీస్ నేర్చుకోవటానికి అయితే చాలా ఈజీగా ఉంటది. ఇంకా నా డ్రెస్ అయితే కట్ చేసిన తర్వాత ఇంకా పాపది కూడా కట్ చేస్తున్నాను.
ఈ బుడ్డిదాన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు కుట్టాలా అన్నట్టుంది. ఒకటి పట్టు శారీ తీసుకుని నిన్న కొంచెం నెవీ బ్లూ కలర్ ఉంటది, రెడ్ కలర్ అంచు ఉంటది. అది అప్పట్లో నాకు కుట్టుకుందామనే తీసుకున్నా. నేను కన్సీవ్ కాకముందు తీసుకున్నాను అనుకుంటా. కాకపోతే ఇప్పుడు అది ఇద్దరికి కుట్టాలి. చూసిరా నేను మంచిగా కుట్టుకుంటుంటే మా బుడ్డ తల్లి మాత్రం మంచిగా ఆడుకుంటుంది. ఫస్ట్ అట్లనే ఉంటది, ఇంకొంచెం సేపు అయితే స్టార్ట్ చేస్తుందిలేండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే నన్ను మిషన్కి కట్టేసి కుట్టేదంట. ఇంకా అక్కడ కింద తొక్కేది, కాళ్ళతో తొక్కేది ఉంటుంది కదా, మా అమ్మ అవతల సైడ్ నుంచి తొక్కుతుంటే ఇవతల సైడ్ నుంచి నేను కూర్చుంటుంటే ఉయ్యాలు ఊగినట్టు ఉంటుండే. ఇక మా చిన్నోన్ని పెద్దోన్ని అయితే కొన్నిసార్లు ఎత్తుకొని కుడుతుంటే, కొన్నిసార్లు ఆ చిన్న డోర్ ఉంటుంది కదా అది పెట్టేస్తుంటే మస్తు ఇబ్బంది పెడుతుండ్రబ్బా. ఏడు పని ఆడనే ఉంటుండే. కానీ ఏం చేస్తాము, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా, ఇంకా తీసుకున్నాక కుట్టక తప్పదు. ఇప్పుడు కూడా కొంతమంది అడిగిపోతారు కానీ ముగ్గురితో నా వల్ల అవుతుందో లేదో, మళ్ళీ ఎందుకులే అని భయం వేస్తుంది. ముందు నావున్నాయి, చాలా కుట్టుకునేటివి ముందు నావున్నాయి. నావి కంప్లీట్ అయ్యి నేను కుట్టుకోగలుగుతాను అనే నమ్మకం వస్తే అప్పుడు చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పాపది ఫ్రాక్ అయితే కుడుతున్నాను. పాపది కుట్టిన తర్వాత ఇంకా నాది కుడతా. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ రెండు కూడా అన్నింటినీ అతికించేస్తాను, ఆ తర్వాత అన్నింటినీ జాయిన్ చేస్తాను. అట్లయితే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నేనైతే హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను కానీ పాపకి ఇంకా బుట్ట హ్యాండ్స్ అవి ఇవి ఏం పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మనకి నాట్స్ ఉంటే బెటర్గా ఉంటుంది. అందుకని టై చేసుకోవటానికి నాట్స్ అయితే కుడుతున్నా, భుజం మీద టై చేసుకోవటానికి. కుట్టడం స్టార్ట్ చేసిన ఒక 10-15 మినిట్స్కే కరెంట్ పోయింది. ఇక ఇంతే, ఈ కరెంట్ ఇంతే ఆటాడుతూనే ఉంటుంది, అయిపోదు నా కుట్టడం అయిపోదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసినాను అనమాట. ఎందుకంటే నాకు ఆ రోజు కుట్టడం అయిపోలేదు, ఎక్కటం దిగటం పాపతో ఇంత, ఇంకా కరెంటుతో ఇంత, టైం అంతా వేస్ట్ అయిపోయింది, కుట్టలేకపోయాను. ఇంకా వేరే వీడియో కూడా షూట్ చేసుకోలేదన్నమాట, ఆ కుట్టుడు మీదనే ఉన్నా. మామూలుగా అయితే ఒక్క రోజులో కనీసం 3-4 ఫ్రాక్స్ అన్నా కుట్టొచ్చు, కానీ నేను ఒక్కటి కూడా కుట్టలేకపోయినబ్బా పిల్లలతోని కరెంటుతోని. ఇంకా ఈ రోజు అయితే తులసమ్మని మార్చుకోవాలి, అందుకని అమ్మ అయితే ఇల్లు కడుగుతుంది. ఈరోజు అమ్మ చేతి వంట సాంబార్ అయితే చేసింది, ఇంకా కడుపు నిండా తినొచ్చబ్బా. మ్యారేజ్కి ముందేమో వండి పెట్టింది తినటానికి చాలా బరువుగా ఫీల్ అవుతాము, అలాంటిది మ్యారేజ్ తర్వాత అమ్మ చేతి వంట కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏదైనా అంతే అబ్బా, మిస్ అయిన తర్వాతనే దాని విలువ తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక డైలాగ్ బాగా వైరల్ అయింది నిన్న మొన్న. అత్తగారింట్లో చేసే పనిలో కొంచెం పని అయినా అమ్మగారింట్లో చేసుంటే మా అమ్మకి కొంచెం రెస్ట్ దొరికేది అని. నాకైతే ఆ డైలాగు బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు కనీసం నేను ఇల్లు కూడా సరిగ్గా ఊడ్చింది లేదు. ఇప్పుడు చేసే పనిలో కొంచెం చేసినా సరే మా అమ్మకి కొంచెమైనా రెస్ట్ ఇస్తుంది. మా అమ్మ అయితే ఉదయాన్నే పనులని పూర్తి చేసుకొని వంట చేసుకొని హోటల్లో పనికి వెళ్ళేది. నేను మాత్రం దున్నపోతులాగా మంచిగా వండుకొని మంచిగా కాలేజ్ టైంకి లేచి ఇక తిని పోయేదాన్ని. ఇప్పుడు నన్ను నేను దలుచుకుంటే కోపం వస్తుంది నాకు. మా అమ్మ అయితే ఇప్పటికీ చేంజ్ అవ్వలేదు, అక్కడుంటే అక్కకి ఇక్కడుంటే నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మా నాన్నగాడు కొంచెం నా లెక్క ఉంటాడు కానీ మా చిన్నోడు అట్లనే పాపాయి ఇద్దరు కూడా వాళ్ళ డాడీ లెక్కనే ఉంటారు. అబ్బాయిలు తల్లి పోలికి ఉండాలంట, అమ్మాయిలు తండ్రి పోలికి ఉండాలంట, అప్పుడే అదృష్టం అంట. నేను కూడా మా నాన్న పోలికనేనంట, మా నాన్నలాగానే ఉంటాను. మా బుడ్డదాన్ని బయట పడుకోబెట్టిన కదా, ఇక ఒకటే ఏడుస్తుంది, ఆట అయిపోయింది అనమాట. ఇంకా ఆమెను కొంచెం సేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పి ఆడించి అట్లా ఇట్లా తిప్పినాం అనుకోండి, ఇక కాసేపు పడుకుంటది. మా అత్తమ్మకైతే ఇచ్చొచ్చాను అనమాట, ఆయిల్ వేస్తుందని ఇచ్చొచ్చిన. మా చిన్నోడు ఏం చేస్తుండో తెలుసా, ముగ్గేస్తున్నాడు. ఇక ఈడ ముగ్గేసుడు అయిపోయింది, ఇక పోయి ఆడ ముగ్గేసి వస్తాడు. మా చిన్నోడికి మామూలుగా ఇన్నర్స్ వేస్తాం కానీ వాడు మాటికి తడుపుకోవటము అట్లా ఇట్లా చేస్తాడు, ఇప్పేస్తాడు. వాడికి ఎన్నిసార్లు వేసినా అంతే. ఇంకా ఇక్కడేముంది, అట్లనే ఊరు మొత్తం తిరిగి వస్తాడు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. నాకైతే వేసి ఆష్టకొచ్చి ఏ పోరా అన్నట్టు వదిలేస్తానన్నమాట. ఇంట్లో కడిగేసిన తర్వాత ఇంకా బయట కూడా కడిగేస్తుంది. ఇంతకు ముందు బయట బాగా సందడిగా అనిపిస్తుండే, కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా నీట్ గా అనిపిస్తుంది, అంత సందడి లేదు. అక్కడ ఉన్న మూలవి కొంచెం ఇంపార్టెంట్ అంత కాదులేండి. ఇంకా నేను కూడా తినేసి మళ్ళీ మిషన్ ఎక్కాను. ఈ రోజు అయితే ఖచ్చితంగా ఈ డ్రెస్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాము, అందుకే పట్టుబట్టి కుడుతున్నా. మొత్తానికి మా పాపదైతే కంప్లీట్ అయిపోయింది, ఇక నాది కొంచెం ఉంది, అది కుట్టుకోవాలి. పాపది నిన్నే కంప్లీట్ అయింది, కాకపోతే నాదే సగం అయిందనమాట. ఇంకా ఇక్కడేమో పువ్వులు బాగా ఊసినాయి, ఇంకా అమ్మేమో తెంపుతున్నది. నేనైతే పెద్దగా తెంపను, అల్లను, వాటిని పట్టించుకోను అనమాట. కాకపోతే మనం ఎప్పటికప్పుడు తెంపుతూ ఉంటేనే ఇంకా చెట్టు అనేది గ్రోత్ ఎక్కువ ఉంటదంట. నాకైతే పూలు తెంపుడు, అల్లుకునుడు, పెట్టుకునుడు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఈ పీకో మిషన్ అయితే దుమ్ము పట్టిపోయిందబ్బా, చాలా దుమ్ము
దుమ్ము పట్టింది. ఎంత మూసి పెట్టినా సరే ఇంకా దుమ్ము పడుతూనే ఉంటాయి ఇవి. నేనైతే మొత్తం కొంచెం దుమ్మునైతే దులిపేసి మన బ్రష్ ఉంటుంది కదా, వాడని బ్రష్తో అయితే మంచిగా దుమ్ము క్లీన్ చేశాను. ఇంకా తర్వాత ఈ టెన్షన్లు ఇవన్నీ తీసేసి ఆయిల్లో వేసి పెట్టాను కాసేపు. మిషన్కి కూడా మొత్తం ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన. ఇక్కడ వీడియో అయితే చూపించలేదు, నేను మొత్తం క్లీన్ చేసుకునేది అదంతా చూపించలేదు. నేను ఒక కామెంట్ చూసిన, జిడ్డు మొహం వేసుకొని చేయకపోతే కొంచెం నీట్గా రెడీ అయ్యి చేయొచ్చు కదా, చూడటానికి ఇరిటేటింగ్గా ఉంది అని. నేనేమైనా ఫ్యాషన్ షో వీడియోలు చేస్తున్నానా? డైలీ రొటీన్ అంటే నేను డైలీ ఎట్లుంటానో అట్లనే చేయాలి కదా. రెడీ అయ్యి మేకప్ వేసుకొని వీడియో ముందలు పెట్టుకున్నాను అనుకోండి, ఆ పాటికి మా బుడ్డది లేస్తుంది. అప్పుడు వీడియో కాదు కదా, నేను ఏది చేయలేను. ఇంకోటి, 3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటూ మనల్ని మనం చూసుకోవటం కొంచెం కష్టం, కొంచెం టైం పడుతుంది. మనకు మాత్రం ఇలా ఉండటం ఇష్టమా? నేను సరైన విధంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తే గనుక మీరు ఇంకోసారి కామెంట్ చెయ్యరు. ఎందుకంటే పెట్టిన వాళ్ళకు నేను రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు పెట్టలేదు. అయినా ఆడవాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా? మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు కదా. నేను చాలా మందిని గమనించా, అంతెందుకో మా అక్కని కూడా. మ్యారేజ్ అప్పుడు ఎట్లుంటామో పిల్లలు అయిన తర్వాత అంత ఘోరంగా తయారవుతాం. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లాగా ఉంటాం. అది అందరిలో ఉండే సహజ లక్షణం అబ్బా. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలు బాగుండాలి, దీని మీద దృష్టి ఉంటుంది తప్ప మనం మంచిగా రెడీ అయిదాం, మేకప్ వేసుకుందాం దీని మీద ఉండదు. ఎప్పుడో ఒకసారి రెడీ అయ్యామంటే ఏంటో గానీ ప్రతిరోజు అలాగే ఉంటామా? ప్లీజ్ నన్ననే కాదు, ఆడవాళ్ళని కొంచెం ఆడవాళ్ళు అర్థం చేసుకోండి అబ్బా. చూడటానికి ఇరిటేటింగ్ గా ఉంది అంటారు, అయినా చూస్తారు, అయినా కామెంట్ చేస్తారు. ఏంటో. నాది నా బుడ్డదాంది డ్రెస్ అయితే కుట్టడం అయిపోయింది. ఎలా ఉంది చెప్పరా మరి? కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండే, ఇంకా పాపకి కొంచెం మంచిగా ఉంటది కదా అన్నట్టు కింది సైడ్ నా ఫ్రిల్స్ పెట్టేసిన. ఇంకా లుక్ మంచిగా అనిపించింది నాకు. ఓర్ని నా చిట్టి తల్లికి నా దిష్టి తగిలేలా ఉంది. నిజంగా చెప్తున్నా, నాకంత సెట్ కాలేదు కానీ నా చిట్టి తల్లికి మాత్రం చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా అదే కామెంట్ పెడతారు నాకు తెలుసు. ఇంకా ఈసారికి ఓకే, నెక్స్ట్ టైం మాత్రం అద్దరిపోయే డ్రెస్ కుట్టుకోవాలి నేను నా చిట్టి తల్లి. డ్రెస్ మంచిగా ఫుల్ గా నీట్ గా మీకు కనిపించేటట్టు తీద్దామంటే అసలు ఎట్లా తీయాలనో నాకు అర్థమైతలేదు బా. అప్పుడే డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది, ఎందుకంటే బాగా కరెంట్ పోతుంది అనమాట. ఇంకా ఉబ్బరిస్తుందని నేనే తీసేసిన. ఇంకా అమ్మ వాళ్ళేమో పూలు అల్లుతున్నారు. తులసమ్మను మార్చుకున్న తర్వాత ఇంకా అక్కడైతే దీపం పెట్టేసి ఇంట్లో కూడా దీపం అయితే పెడదాం అనుకున్నా. పూలు అయితే చాలా ఉన్నాయి కదా, అల్లితే దేవునికి పెట్టొచ్చు అన్నట్టు ఇంకా అల్లుతుంది. నేను కూడా పూలు అల్లటం అయితే నేర్చుకున్నాను. మనకి ఏదైనా పని రానప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ గా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అంతే. అప్పుడు కూడా ఇట్లనే కొంచెం పూలు పూస్తుండే, ఇంకా నాకు పెట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే తెంపుకొచ్చి అల్లటం అయితే నేర్చుకున్నాను. అప్పుడు అమ్మ అయితే మా ఇంటి దగ్గరనే ఉండే, ఇంకా చూపించింది అనమాట. అమ్మ చూపించినట్టుగా నేనైతే అల్లటం నేర్చుకున్నాను. కాకపోతే మా అమ్మ అల్లుతున్నట్టుగా అంత దగ్గరగా అంత నీట్గా అయితే అల్లలేను. వస్తే కొంచెం దూరం వస్తాయి, లేకపోతే మంచిగా దగ్గరకు వచ్చినప్పటికీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇంకా ముందైతే తులసమ్మని మొత్తం నీట్గా కడుగుతున్నాను. కలర్ వేద్దాం అనుకున్నాను కానీ కలర్స్ కూడా తీసుకొచ్చాను, కానీ ప్రస్తుతం అంత టైం లేదు. ఫస్ట్ అయితే మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసేసి ఆ తర్వాత దానిపైన ఎల్లో, గ్రీన్, రెడ్ వాడితే కనుక చూడటానికి లుక్ మంచిగా ఉంటుంది. ముందైతే ఒకటి దీపంది ప్రమిద తీసుకోవాలి. అంటే ఆ గూట్లో పెట్టుకోకుండా కొంచెం బయటికి పెట్టే విధంగా అయితే తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం పొగవారి ఆయిల్ పడి జిడ్డుగా అయిపోతుంది. మొత్తం బ్లాక్ అయింది కనిపిస్తుంది కదా. ఈ రోజే వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కుదరలేదు. ఇంకా సర్లే అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు కానీ లేదంటే నాకు టైం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వేద్దాంలే అన్నట్టు ప్రస్తుతానికి మొక్కనైతే మార్చుకుంటున్నాను. తులసమ్మకి ఫస్ట్ నీళ్ళు పోసిన కదా, అవి అంత ఫాస్ట్గా దిగటం లేదు. మట్టి మొత్తం కొంచెం గట్టిగా అయినట్టుగా అయ్యింది. అందుకే వాటర్ పోసి కాసేపు వదిలేశాను. ఇక ఇక్కడైతే ఒక చెట్టుకి కొంచెం పక్క నుండి చిన్నగా మొక్కలాగా వచ్చింది. ఇంకా దాన్నైతే వేరే డబ్బలోకి పెట్టేస్తున్నాను. అది కూడా గ్రో అవుతే అటు సైడు ఇటు సైడు గుమ్మానికి పెడితే బాగుంటుంది కదా. ఇంకో పిల్ల కూడా వచ్చింది, కాకపోతే చిన్న ఉందన్నమాట. అది కాస్త పెద్దగా అయిన తర్వాత ఇంకో డబ్బులో పెట్టవచ్చు. ఇట్లా మొక్కలు పెంచుతున్నప్పుడు ఒకటికి ఇంకొకటి పెరిగి మంచిగా ఆడికిడికి పెట్టుకునే అంత పెద్దగా అయితే కనుక బాగుంటుంది కదా. కొనే అవసరము ఉండదన్నమాట. ఇప్పుడు పెడుతున్న తులసమ్మ అయితే పక్కన ఇత్తులు పడి మొలిచిందనమాట. ఇంకా అక్కడి నుంచి తీసి తులసి కోటలోకి అయితే మార్చుకుంటున్నాను.
అమ్మని పెట్టుకున్న తర్వాత నాకు చాలా మంచి జరిగింది. అందుకే అమ్మని మంచిగా పూజించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు పిల్లలతో నాకు అంత వీలు పడక సరిగ్గా పూజ చేసుకోవట్లేదు, కానీ కాస్త పెద్దగా అయిన తర్వాత పిల్లలు కంటిన్యూస్గా మంచిగా చేసుకుంటా. అంతేకాదు తులసమ్మకి మంచిగా పూజ చేసుకున్నప్పుడు నేను ఎంత హాయిగా ఫీల్ అయ్యానో, ఈ మధ్య నిద్రపోయినట్టుగా అయింది కదా, కొంచెం మనసు అలజడిగా ఇంట్లో నాకు మంచిగా అనిపించలేదు. నేను తలుచుకుంటే కనుక ఇప్పటికీ పూజ చేసుకోగలను, కాకపోతే పనంతా అయిపోయి అది ఇది అనేసరికి 10 అవుతుంది. ఇంకా ఆకలేస్తుంది, ఇంకా పూజ చేసుకొని తినాలి అది ఇది అంటే లేట్ అయిపోతుంది. ఇంకా అమ్మనైతే పెట్టేసుకొని దీపం అయితే పెడదామని ముగ్గు అయితే వేస్తున్నాను. బండ మీద కూడా మొత్తం కల్లాపి చల్లుతూ ఉంటాను కదా, పేడబడింది అనమాట. ఇంకా మొత్తం నీట్గా అయితే కడిగేశాను. పాపకి ఇప్పుడైతే 5 మంత్స్ ఉన్నాయన్నమాట. కొందరు అడుగుతున్నారు కదా, పాపకి ఇప్పుడు 5 మంత్స్. పాపకి ఫోటోషూట్ చేయలేదా ఈ మంత్ అని కూడా అడుగుతున్నారు కదా. అయితే నేను ఉగాది థీమ్లో ఉగాది రోజే తీద్దాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యాను. ప్లాన్ చేసుకున్నాను. ఎలాగూ ఆ రోజైతే ఊరు వెళ్ళానమాట, అందుకే ఇంకా ఆ రోజే ఫోటో అయితే తీస్తాను. పాపకి వేయాల్సిందే ఒక డ్రెస్ ఉంది, దానికి లైనింగ్ లేదు, అది కూడా కుట్టాలి. ఎందుకంటే ఉగాది పండగకి అదే వేయాలి. నేను బయట అయితే దీపం పెట్టేశాను. మా వారైతే నాగర్ కర్నూలుకి వెళ్ళి నిండే ఇంకా వచ్చాడు. వచ్చేటప్పుడు చల్లకుండ తీసుకొచ్చిండనమాట. ఈ ఎండాకాలంలో ఆ కుండతో మనకు చాలా పని ఉంటుంది. ఒక్కరోజు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మొత్తం గొంతు పట్టేసినట్టుగా అయ్యింది. అందుకే ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు కంటే కూడా కుండలో నీళ్ళు బెటర్ కదా అన్నట్టు కుండ అయితే తీసుకొచ్చారు. మా నాన్నగారు రాగానే బస్సు సౌండ్ వస్తుంది కదా, ఇక మా చిన్నోడు అయితే ఉరుకుతాడనమాట, నాన్నగాడు వచ్చిండు అని. పోయి ఇంకా 1 బుట్టి పట్టుకొని వస్తాడు. పోయేటప్పుడు అంతే, సగం దూరం టిఫిన్ పట్టుకుపోయి ఇచ్చొస్తాడు, వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొని వస్తాడు. నేను బయట తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను, కానీ ఇంట్లో అయితే పెట్టలేదన్నమాట. నాకు చెప్పకుండానే ఆయన మటన్ తీసుకొచ్చినండే బయట అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో మాత్రం ఆయన తీసుకొచ్చారు కదా అన్నట్టు ఇంకా పెట్టలేదన్నమాట. మామూలుగా అయితే ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ ట్రై చేద్దాం అన్నట్టు పన్నీర్ దే అని చెప్దామని కాల్ చేసిన, కాకపోతే ఊరు దగ్గరికి వచ్చేసినాను అన్నాడు. అందుకే ఇంకా ఊరుకున్నాను. కాకపోతే మటన్ తీసుకొని వచ్చి బట్టలు కనుక కుట్టినాం అనుకోండి, ఇంటి బయట మొత్తం బట్ట పేలికలు అవే ఉంటాయి. ఈ బాధ అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత నీట్గా పెట్టుకున్నా సరే అట్లనే ఉంటుంది. ఇంకా ఇప్పటికైతే సాయంత్రం అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇప్పటికైతే బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. నేనైతే తినలేదు, ఇంకా అమ్మ కూడా తినదనమాట ఈరోజు. ఇంకా నేను కూడా దీపం పెట్టాను కదా, వద్దులే అన్నట్టు ఎందుకో తినాలనిపించలేదు నాకు కూడా. ఇంకా ఆయన పిల్లలు తింటారు కదా అన్నట్టు వండుతున్నాను. ఈ రోజు కూడా మటన్ అయితే కుక్కర్లో వేసేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా అవుతుందని. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. అదే గిన్నెలో కనుక వేసినాం అనుకోండి చాలా టైం పడుతుంది. తెచ్చేటప్పుడే చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొని తేవచ్చు కదా, ఇప్పుడు వాటిని కొయ్యాలంట. మంచి నూనె కూడా నిండుకున్నది, చాలా రేటు ఉంది అబ్బా నూనె కూడా. ఈ చిన్న ప్యాకెట్కి 75 రూపీస్. బయటకు వెళ్ళినప్పుడు పెద్ద నూనె డబ్బా తెచ్చుకుందాం అన్నట్టు చిన్న ప్యాకెట్ తెప్పించిన. మటన్ వండటం కానీ తినటం కానీ ఓకే, కానీ కడగాలి కొయ్యాలి అంటే మాత్రం ఎందుకో చేయబుద్ధి కాదబ్బా. కానీ తప్పదు, మ్యారేజ్కి ముందు చెయ్యని పనులు మ్యారేజ్ తర్వాత కూడా చేసే ఇష్టం ఉండదు, కానీ చెయ్యాలి తప్పదు. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇదే అన్నమాట. నాకు నా చిట్టి తల్లికి డ్రెస్ ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. లైక్ కొట్టి నాకు హెల్ప్ చేస్తారు కదూ. ఉంటానండోయ్.